26వ వచనం, ఇది విన్నవారు అలాగైతే ఎవరు రక్షణ పొందగలరు అని అడిగారు. 27వ వచనం, అప్పుడు అందుకు ఆయన మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమే అని చెప్పాడు. 28వ వచనం, అప్పుడు పేతురు ఇలా అన్నాడు, చూడు అన్ని వదులుకొని నిన్ను అనుసరించా అని అన్నాడు. అంటే పేతురు అంటే అన్ని వదులుకొని ఆయన అనుసరించాడంట. ఆయన పట్టుకొని పోయేటప్పుడు ఏసు ఎవరో నాకు తెలియదు అని చెప్పిన ఆయన పేతురు. ఈయన తొందరగా పరలోకానికి వెళ్తాడు. 29వ వచనం, అందుకు ఆయన దేవుని రాజ్యం కోసం ఎవరైనా తన ఇంటినైనా, భార్యనైనా, అన్నదమ్ములనైనా, తల్లిదండ్రులనైనా, పిల్లలనైనా వదులుకుంటే అతనికి 30వ వచనం, ఈ లోకంలో ఎన్నో రెట్లు రాబోయే లోకంలో నిత్య జీవం కలుగుతాయని మీకు ఖచ్చితంగా చెబుతున్నాను అన్నాడు. అసలు చూడు ఎంత సైకోతనమో, ఎంత దుర్మార్గమో. ఏనంట నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించు అనే అంత శాంతి బోధకుడు అంట. అంటే అప్పుడు దాకా ఈ భారతదేశానికి నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించు అనేది ఏమీ తెలియదు అనమాట. ఇతరులు ఎవరైనా అతిథిగా వచ్చినా, ఆహారం కోసం వచ్చినా, ఎవరైనా ఆకలితో లేకపోతే ఒక సహాయంతో వచ్చినా, ఒక మనిషినే కాదు ఇతర జీవరాశుల్లో కూడా నారాయణ మూర్తిని చూడడం అన్నది మన ధర్మం. మరి యేసు శాంతి బోధ, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించు అని అన్నాడు అని ఒక్కడే పట్టుకుంటారు. కానీ యేసు సైకోతనం, యేసు దుర్మార్గమైన ఆలోచనలు, దుర్మార్గమైన మాటలు అవి విని జనాలకు చెప్పడం వీళ్ళకి చేత కావట్లా. ఎందుకు? వీళ్ళకి దశమ భాగాలు అనే బొచ్చులో డబ్బులు పడవు కాదు కాబట్టి.